వావ్ నైస్. రావు బహదూర్ మూవీ రివ్యూ. మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే సెకండ్ హాఫ్ ఒకటే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి కంపేర్ టు ద ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్ వాజ్ ద టూ టార్చరస్ అండ్ టూ లాగ్ అని చెప్పేయచ్చు. సెకండ్ హాఫ్ నుంచి మూవీ అయితే మొమెంటం అందుకున్నది. అక్కడి నుంచి సినిమా ఎండ్ వరకు అయితే మూవీ మీకు బాగా థ్రిల్లింగ్ అనిపించింది. బేసికలీ ఇది ఒక ఫ్యామిలీ డ్రామా విత్ సమ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అయితే మూవీ అయితే సాగింది. ఇంకా మెయిన్ గా ఈ మూవీ ప్లాట్ విషయానికి వచ్చేటట్టయితే, సత్యదేవ్ గారి క్యారెక్టర్ రామప్ప అనే క్యారెక్టర్ అనేది 8 years నుంచి మెంటల్ కండిషన్ లో బెడ్ మీద అయితే ఉంటారు. అసలు తను ఎందుకు అలా మారారు, తను ఎందుకు అంత మెంటల్ కండిషన్ లోకి వెళ్ళారు అని చెప్పేసి మూవీ మెయిన్ ప్లాట్. అండ్ ఈ మూవీలో నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే, అనుమానం ఒక మనిషి జీవితాన్ని ఎలా నాశనం చేసింది అనేది అయితే ఈ మూవీలో అయితే చాలా బాగా చూపించారు. ఓకే, ఇంకా క్యారెక్టర్ విషయానికి వచ్చేసేటట్టయితే సత్యదేవ్ గారు అయితే చాలా బాగా చేశారు. ఈ మూవీకి వన్ ఆఫ్ ద మెయిన్ పాజిటివ్ మనం అనుకున్నట్టే సత్యదేవ్ గారు టూ అండర్ రేటెడ్. అంటే యాక్టింగ్ అయితే చాలా బాగా చేస్తారు. ఇంకా హీరోయిన్ యాక్టింగ్ ఓవరాల్ అందరూ అయితే చాలా బాగా చేస్తారు. వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ అయితే చాలా బాగా పోషించారు. ఇంకా మెయిన్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడుకున్నైతే, పాజిటివ్స్ చెప్పటికి మ్యూజిక్ అండి. మ్యూజిక్ అయితే చాలా బాగా చేశారు. ప్రతి పర్ఫెక్ట్ గా మనకి ఇక్కడ మ్యూజిక్ రావాలనుకునే టైంలో ఖచ్చితంగా మ్యూజిక్ వచ్చేసింది. అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ లో చాలా వరస్ట్ గా ఉన్నా మాత్రం సెకండ్ హాఫ్ లో మాత్రం చాలా బాగుండేది. ప్రతి ఒక్కటి సీన్ టు సీన్ అనేది మాత్రం చాలా బాగా చూపించారు. అండ్ మధ్యలో సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ అయితే చాలా బాగుంది. రావు బహదూర్ అంటే సత్యదేవ్ గారి కొడుకుగా ఒకరు నటిస్తారు, చిన్న అబ్బాయి చాలా బాగా నటించారు. అండ్ ఈ మూవీలో వన్ ఆఫ్ ద బిగ్ పాజిటివ్ ఏంటంటే, మనకి సెకండ్ హాఫ్ లో ఏమైద్దా, అసలు ఏంటిది, ఏం జరిగిద్దా, మనం ఒక ట్విస్ట్ అనుకుంటే ఇంకోటి జరుగుతూ ఉండిద్ది. అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే మ్యాడ్ అండి, మ్యాడ్ లెవెల్ స్టఫ్. అసలు మూవీ మొత్తం మనం ఫస్ట్ హాఫ్ లో మనం లాగ్ అనుకున్న ప్రతి ఒక్కటి క్లైమాక్స్ వచ్చేపాటికి మనం అది మొత్తం అయితే మర్చిపోతాం. ఇంకా మెయిన్ గా నెగిటివ్స్ వచ్చేపాటికి ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కి చాలా అంటే చాలా టైం తీసుకున్నారు. మీకు చాలా అంటే చాలా లాగ్ అనిపించింది, బోరింగ్ అనిపించింది, నిద్ర కూడా వచ్చేసింది. ఎప్పుడైతే ఇంటర్వెల్ లో మనకి ఒక నోట్ తో అయితే ఇంటర్వెల్ ముగిస్తారో, అక్కడి నుంచి సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుండేది, చాలా థ్రిల్లింగ్ గా ఉండింది. ఇంకా ప్రీ క్లైమాక్స్ వచ్చేపాటికి చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ తో అయితే మూవీ ఉండిద్ది. మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఆ ట్విస్ట్ అనేది. మీరు ఇది అనుకుంటారు ట్విస్ట్ అనేది, కానీ దానికి 2x ఉండిద్ది ట్విస్ట్ అని మాత్రం. మూవీ అయితే నాకైతే సత్యదేవ్ గారి క్యారెక్టర్ అంటే యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంట్లో కూర్చోగలుగుతాము. ఓవరాల్ గా ఇదండి రావు బహదూర్ మూవీ రివ్యూ. ఇలాంటి మూవీస్ అయితే మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే జస్ట్ ఇది ఒక చిన్న కాన్సెప్టే, ఇది మామూలు రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామా కాన్సెప్టే, కానీ దీన్ని ఒక కొత్త తరహాలో టేకింగ్ చేస్తామని చెప్పి వెంకటేష్ గారికి అయితే హ్యాట్సప్ చెప్పేయచ్చు. ఓవరాల్ గా ఈ మూవీకి నేను అవుట్ ఆఫ్ ద 5 నేను ఇచ్చే రివ్యూ ఏంటంటే 2.5. బికాస్ ఆఫ్ ద ఫస్ట్ హాఫ్ అనేది టూ లాగ్ ఉండటం వల్ల చాలా మంది ఆడియన్స్ కి అయితే ఇది నచ్చదు. అండ్ మెయిన్ చాలా మందికి అయితే ఈ మూవీ నచ్చదు. మళ్ళీ కొన్ని రోజులు ఆగిన తర్వాత ఈ మూవీ అండర్ రేటెడ్ అని చెప్పి చాలా మంది అంటారు. సో ఖచ్చితంగా మీరైతే ఒకసారి థియేటర్స్ వెళ్ళి చూడండి, మీకైతే ఖచ్చితంగా నచ్చింది. ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే కింద కామెంట్స్ అయితే చెప్పండి మీకు మూవీ ఎలా అనిపించిందో. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ యశ్వంత్, టాటా, బై బై.